పటం కట్టడం, అద్భుతమైన సీట్లలో గెలిచేశారు, అయిపోయింది. ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం అనే ధీమా నిజంగా 2020లోనే 2028లోనే ఎన్నికలు వస్తే అతి తక్కువ టైంలో 3 ఏళ్ళ టైం ఉంటుంది కాబట్టి మేము గెలుస్తామనే నమ్మకం వైసీపీలో ఉందా? ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు మొన్నటిది చెప్తున్నారు. అవును, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏది 14లో ప్రతిపక్ష నాయకుడిగా 15వ రోజున 20 రోజున 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం. అవును, ఆయన ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినప్పుడు అప్పుడే అన్నారు. ఎయిర్పోర్ట్ అరెస్ట్ కాదు, 15వ రోజు నుంచి ఎవరైనా అన్నా సరే అంటే ఇప్పుడు కూడా 5 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి వచ్చాక చూస్తామని. కాబట్టి ఎవడు కూడా రాజకీయం చేసేవాడు ఇప్పుడు మా చేతిలో లేదమ్మా అని చెప్పడం. అందులో ప్రధాన నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. కాబట్టి అధికారంలోకి వస్తామని ఫీల్ అవుతుంటేనే కేడర్ గాని నాయకుడు గాని అందరూ బ్రతికేది. ఆ ఫీలింగ్ ఉంటే రాజకీయాలు చేయగలరు అంతే. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మనుషులు దొరక్క బాయ్కాట్ చేసింది టీడీపీ. మరి అట్లాంటి పార్టీ ఏకంగా 164 గెలుచుకోలేదు. అప్పుడు అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికలు మేము పోటీ చేయమని స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు. ఒక సాకు ఉంటది సహజంగా. ఇప్పుడు మనం తప్పించుకునేటప్పుడు ఒక సాకు ఉంటది, దానికి ఒక పదం చెప్తాం, దానికి ఏదో ఒక కారణం చెప్తాం. బట్ పోటీ చేయడానికి మనుషులు దొరకని పరిస్థితి. పోటీ చేసినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు లేదా పోటీ చేసినటువంటి పంచాయతీలు అప్పుడు అప్రజాస్వామికంగా గెలిచినట్ట లేదు. రేపు